హలో అండి, నమస్తే. నేను శ్రీకుమారిని. చూసారా అరటి చెట్టు? ఇది తెల్ల చక్కెరకేళి అని ఇచ్చారండి నాకు. దాన్ని వేస్తే అప్పుడే ఇంచుమించు 9 నెలలు 10 నెలలు అయిపోయింది. చూసారా గెల ఎంత బాగా వచ్చిందని. నేను ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా చాలా బాగా వచ్చిందేమో అనిపిస్తుంది. అస్సలు నేను మొక్కలు పెట్టడం అయితే పాతేసాను, కానీ ఇంకేమీ ఎరువులు కానీ స్పెషల్గా ఏమీ ఇవ్వలేదండి. అరటి చెట్టుకి కావాల్సింది నల్ల మట్టి అని నాకు అర్థమయ్యండి. నల్ల మట్టిలోని మాగిన పశువుల ఎరువు కలిపేసేసి నేను బ్యాగులు నింపేసి మొక్క పెట్టేస్తున్నానండి. అరటి చెట్టుకు మాత్రం అలాగే చేస్తున్నాను. చూసారా ఎంత బాగుందని. ఇది మేము తిన్నామండి, చాలా తీయగా ఉంది. చాలా దళసరి తొక్కతోటి మరి చక్కెరకేళి అండి, వైట్ చక్కెరకేళి చాలా చాలా టేస్ట్గా ఉంది. ఇది హార్వెస్ట్ చేస్తూ ఈ మొక్క నుంచి ఇంకొక మొక్క వచ్చింది. దానిని కూడా తీసి నేను వేరే ఇంకొక కుండీలో పాతేసాను. అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇది జస్ట్ ఇప్పుడు ఇది నేను కోస్తూ హార్వెస్ట్ చేస్తే మీకు చూపిస్తున్నానండి. అరటి చెట్టుకి వాటర్ ఎక్కువగా ఉండాలి. సారీ అండి, మట్టి మాయిశ్చర్గా ఉండాలి, డ్రైగా ఉండకూడదు. దీనికి ఉదయము సాయంత్రం కూడా మనము గ్రో బ్యాగ్లో కానీ కుండీల్లో కానీ పెంచే మొక్క కాబట్టి దీనికి మనకు 2 టైమ్స్ అరటి చెట్టుకి వాటర్ ఇవ్వాలండి. మాగిన పశువుల ఎరువు ఇచ్చాను. తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడైనా నేను 1 సారి 2 సార్లు ఇచ్చానేమో ఎగ్గాయలు అంతే. అసలు నేను కంటిన్యూస్గా ఏమి ఎరువులు కానీ ఎగ్గాయలు కానీ ఏమి ఇవ్వట్లేదు. నేను కేవలము అరటి చెట్లకు మాత్రము ఈ విధంగా నేను పెంచుతున్నానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అరటి చెట్టుకి ఎప్పుడు కూడా నీరు ఎక్కువగా ఉండాలండి. అది నల్ల మట్టి అయితే, బ్లాక్ సాయిల్ అయితే మాత్రం చాలా చక్కగా వస్తుంది. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్. మరి జనరల్గా పంటలు పండించే రైతన్నలకి బాగా తెలుస్తుంది, కానీ నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నాను. అందుకని నేను ఎప్పుడు కూడా అరటి చెట్టుని నేను బ్లాక్ సాయిల్లోనే మొక్కను నాటేస్తున్నానండి. చాలా చక్కగా ఉన్నాయి కాయలు. ఒక ఎన్ని అత్తలాలు వేసినాయి అంటారు? 1 2 3 4 అత్తలాలు వేసినాయండి. ఆ కిందవి తయారవ్వలేదు, అలా ఉండిపోయినాయి అవి. ఇంకొంచెం నేను జాగ్రత్త తీసుకుంటే బహుశా ఇంకొక అత్తలం వేసినేమో. చక్కెరకేళి ఎప్పుడు కూడా తక్కువ అత్తలాలు వేస్తుందండి. అది కుండీలో వేసిందని మనం అనుకోవచ్చు బహుశా, కానీ కింద కూడా అరటి చెట్లకి చక్కెరకేళి మరి తక్కువ అత్తలాలు వేస్తుంది. ఒకవేళ బలంగా ఉంటే 6 అత్తలాల దాకా వేయచ్చు. ఇది సపోటా చెట్టు అండి. ఈ సపోటా చెట్టు గురించి మీకు చెప్పాను నేను. ఇంచుమించు ఈ సపోటా చెట్టు అయితే అండి నేను వేసి 6 ఏళ్ళు అయిపోయింది. ఫస్ట్ 3 ఇయర్స్ బాగా కాసింది, తర్వాత 3 ఇయర్స్ సైలెంట్ అయిపోయింది. అస్సలు ఏమీ కాపు రాలేదు. ఈ మొక్క ఉంచాలా తీసేయాలా అనుకుంటుండగా నేను తీసేయడానికి మనసు రాలేదు. కానీ కొంచెం నేను ట్రిమ్మింగ్ చేసి దానికి నేను ఎక్కడైనా ఏమైనా చీడపీడలు పడుతున్నాయేమో అని ఎక్కువగా వైట్ పట్టేది, మిల్లీ బగ్స్. దానికోసం వేపాకుల రసం, మిర్చి రసం అలాగ అప్పుడప్పుడు ఇస్తూ ఉండేదాన్ని. కానీ కాయలు మొగ్గొచ్చేదండి, నిలబడేది కాదు. కానీ దేవుని దయ వల్ల ఇప్పుడు చక్కగా మరలా తిరిగి యథాస్థితికి వచ్చేసింది. చక్కగా కాపు వస్తుంది, పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంకా దగ్గర నుంచి కూడా చూపిస్తాను. నేను అన్నీ ఒక్కసారి కొయ్యట్లేదండి. చెట్టుని ముగ్గే వరకు ఉంచితే ఆ కాయ చాలా తీయగా ఉంటుంది. కాబట్టి నేను కొన్ని కాయలు మాత్రమే తయారైపోయినవి నేను కోస్తూ మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, మంచి పూత మీద ఉన్నది. ఎప్పటికప్పుడు కాయలు కోస్తూ ఉంటున్నాము, మరలా మొగ్గ వస్తూ ఉంటుంది, చక్కగా కాపు కాస్తున్నాయండి. ఇప్పుడు ఎంత సైజులో పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. అన్నీ నేను హార్వెస్ట్ చేయలేదు, ఒక 5 6 కాయలు మాత్రమే కోసాను. కోసిన వెంటనే పాలు వస్తాయండి. ఆ పాలు వస్తాయి, వాటిని మనం కొంచెం అలా కుండీలో వాలేటట్లు పెట్టేస్తే పోతుంది. ఇప్పుడు నేను మీకు మొత్తం చెట్టు అంతటి కాయలు చూపిస్తాను. చూడండి, చూడండి ఇంకా కాయలు ఉన్నాయి కదా, ఇంకా పచ్చిగా ఉన్నాయి. సైజు కూడా ఇంకా పెరగచ్చండి, అందుకని నేను కోయట్లేదు. ఇప్పుడు కాయలు ఆల్రెడీ తయారైపోయినాయి, కానీ ఇంకా ఇప్పుడు మొగ్గ కూడా వస్తుంది. చూసారా
కాయలు ఎలా ఉన్నాయండి? అసలు ఈ చెట్టు ఇంకా అయ్యో పనికిరాదే అనుకున్నాను. ఈ చెట్టు కాయలు చాలా బాగుంటాయండి, చాలా తీయగా ఉంటాయి. మరి వీటిని పాల సపోటా అంటారు అనుకుంటాను. ఖచ్చితంగా నాకు పేరైతే తెలియదు, కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు కాయలు చూపిస్తున్నాను. మొగ్గలు కూడా ఉన్నాయండి, బాగా చిన్న చిన్న మొగ్గ కూడా ఉంది. ఇదండి సపోటా చెట్టు. ఇప్పుడు అరటి చెట్టుని ఇది చూసారా, హార్వెస్ట్ చేసేసిన తర్వాత ఈ మొక్కని నేను మొత్తం పూర్తిగా కింద నుంచి నేను తీసేస్తున్నానండి. ఇది తీసేస్తే పక్కన ఇంకో పిలకను చూసారా, అది బలంగా పెరుగుద్ది. మనం దీనికి ఇప్పుడు మరలా మనం ఏమన్నా ఇంకా బలాన్ని ఏమన్నా అందిస్తే ఆ అరటి చెట్టు కూడా గెలవేస్తుంది. ఇదిగోండి ఇలా కొట్టేస్తాను శుభ్రంగా. ఇప్పుడు నేను ఇంకొక అరటి చెట్టుని ఈ కుండీలో పాతేయడం కోసం, ఇది నల్లమట్టి అండి, దీంట్లో తిరగవేసేసి పాత మట్టిని ఇప్పుడు దీంట్లో నేను ఇంకా మాగిన పశువుల ఎరువన్నీ కలిపేసేసి ఇదిగో ఈ కుండీలో పెట్టేసానండి. పెట్టి చూసారా, ఇది ఇంకొక కుండీలో వచ్చిన పిలక, దాన్ని పాతేసాను. ఇదిగోండి చూద్దాం. ఇది ఎర్ర చక్కెరకేళి అని చెప్పిచ్చారు. చూద్దామండి ఏమొస్తుందని. ఇదండి నేను ఇలా పెడుతుంటాను మా అరటి చెట్లని. చక్కగా నాకు గెలలు కాస్తూ ఉన్నాయి. చిక్కుడుకాయలండి, చిక్కుడుకాయలు కూడా నేను కొంచెం టైం లేక హార్వెస్ట్ చేయలేకపోయాను. అందుకని చాలా మట్టుకి కొన్ని ఎండిపోయినాయి అనమాట. అయితే ఎండిపోయినాయి అని చెట్టుని వదిలేయక్కర్లేదు. ఆ ఎండిని కూడా కోసేసుకుని మనము పచ్చివాటితో పాటు ఇవి కోసి తెచ్చేసుకుని ఆ ఎండిని వేరు చేసేసండి. వాటిని మనం నీళ్ళల్లో కొంచెం నానబెట్టి మనం ఆ గింజలు బయటకు తీసేసి ఆ గింజలను నానబెట్టి వాటిని మనం కూర కింద వండుకోవచ్చు, లేదా గారెలు కూడా వేసుకోవచ్చు. అందుకని నేను పచ్చికాయలు మరి ఎండిన చిక్కుడుకాయలు కూడా అన్నీ కోసేసినవి కూడా మీకు చూపిస్తానండి. ఇదిగోనండి అరటి గెల, తర్వాత దొండకాయలు కోసాము, చిక్కుడుకాయల కోసాము, సపోటాల కోసాము. పక్కన తెల్లగా ఉన్న చూసారా, అదేంటనుకుంటున్నారు? నేను కొట్టేసిన అరటి చెట్టులోని అరటి మొవ్వు అండి. అది మనం కూర వండుకోవచ్చు, చాలా మంచిదండి. అది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లోని. సపోటా సైజు మీకు చూపిస్తున్నాను ఎంత పెద్దవి కాసినాయి అని. ఇప్పుడు మీకు అది చూసారు, అవి అరటి మొవ్వు లోపల ఉండేవండి. వీటితోటి మనం కూర వండుకోవచ్చు, చాలా మంచిది హెల్త్కి. అందుకని వాటిని నేను లోపల నుంచి తీసి అది వేరు పెట్టించాను. దాన్ని కూడా నేను కూర చేస్తాను. ఈ తాళ్ళు కొంచెం అడ్డుగా ఉన్నాయని పక్కకు పెట్టడానికి వచ్చానండి. ఇలాగండి హార్వెస్ట్ చేశాను. చూడండి, మరి మీకు ఈ వీడియో బెనిఫిట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను గార్డెన్ పెట్టినప్పుడు చాలా మంచి మట్టిని నేను కిచెన్ వేస్ట్ తోటి, డ్రై లీవ్స్ తోటి, మాగిన పశువుల ఎరువులతోటి మట్టిని తయారు చేసి పెడుతూ వస్తున్నాను. అదే మట్టిని మళ్ళీ తిరిగేసి మళ్ళీ అందులో కిచెన్ వేస్ట్ వేయాల్సిన చోట కిచెన్ వేస్ట్, మరి మాగిన పశువుల ఎరువు కలపడము అలా చేస్తూ ఇదిగోండి. నేను ఇప్పుడు ఎక్కువ మొక్కలకి ఎక్కువ నేను బలాన్ని ఏమి ఇవ్వకపోయినా మనం వేసేటటువంటి కిచెన్ వేస్ట్, డ్రై లీవ్స్, మాగిన పశువుల ఎరువు తోటి ఇదిగోండి ఇంత బలమైన పంట ఇలా వచ్చింది. చూసారా, అరటి పువ్వు అండి ఇది. చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క పంట కొరకే మీకు స్తుతులు ప్రభువా. దేవా, నీ దయ, మీ కనికరం చొప్పున మేము అన్నీ ఇలా హార్వెస్ట్ చేయగలుగుతున్నాము. మీరు దీవించండి, మా గార్డెన్ని ఆశీర్వదించండి. అలాగే మా వ్యూవర్స్ని, మా సబ్స్క్రైబర్స్ని కూడా ఆశీర్వదించండి ప్రభువా. వారి కుటుంబ అవసరతలు తీర్చిపెట్టండి, ఆరోగ్యాలు దయచేయండి, క్షేమం దయచేయండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరు మాట్లాడంతా ప్రభావమని నజరేయుడైన నామములో స్తుతించి ప్రార్థించబోతున్నాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చూసారా, తొక్కలు తీసేసానండి, గింజలన్నీ నానబెట్టేసాను. ఇప్పుడు ఇందులో కొన్ని గింజలు ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు, తయారైన లావుగా ఉన్నాయి. ఆ గింజలు లాంటివన్నీ కూడా నానతాయండి. ప్రతిరోజు మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇదిగో ఇప్పుడు ఈ గిన్నె తీసేసి నేను మళ్ళీ మూత పెట్టాను. నెక్స్ట్ డే నేను చిన్న గిన్నెలోకి మార్చానండి, గిన్నె పెద్దదైపోయిందని. ఇదిగో చూసారా, ఇది 4 డేస్కి అండి. ఇంకా కింద ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి గింజలు, అవి పైన మాత్రం అవి నానిని. చూసారా ఎన్ని గింజలు ఉన్నాయని. కానీ ఇవి 5-6 రోజులకి ఫుల్గా తయారైపోయినాయండి. ఇదిగోండి, ఇది 6వ రోజు అండి, ఇలా నానిపోయినాయి. ఇంకా కొంచెం ఇంకొక రోజు ఉంచితే ఇంకా చక్కగా లావు అవుతాయి. కాబట్టి వాటిని మనము
తయారైన తర్వాత కూర చేసుకోవచ్చు. లేదా వీటిలోని మనము శుభ్రంగా నీరు తీసేసి అల్లము, పచ్చిమిరపకాయ, మరి జీలకర్ర వేసి మిక్సీ వేసి, నీళ్ళు వేయకుండా మిక్సీ వేసి సాల్ట్ కలిపేసి గారెల కింద వేసుకోవచ్చు. లేదా టమాటా వేసి కూర వండుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.